అందరికీ నమస్కారం అండి. మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో పురాణ కథతో నేను మీ ముందుకొచ్చేసాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా పరి? ఈ కథ పేరు గురువాక్కు మహత్యం. స్టార్ట్ చేసేద్దామా? ఒకానొకప్పుడు ఒక గురువుగారు ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నారు. ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నారు. గురువుగారి చర్యకి కారణం ఏంటి అని అడిగాడు శిష్యుడు. ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినపడి తదాస్తు అన్నాను నాయనా అన్నాడు గురువుగారు. ఏమిటా కోరిక గురువుగారు? తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని. వచ్చే జన్మలోనా? కాదు, ఈ జన్మలోనే. శిష్యుడు పగలబడి నవ్వాడు. గురువుగారు, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ, అంత అత్యాస తగునా? అర్హత చూసుకోవాల్సిన పని లేదా? అర్హతకేం నాయనా? జీవితమంతా ప్రతిఫలాక్షేపణ లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా? అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నాడు శిష్యుడు. అది విని ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు అన్నారు గురువుగారు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు కూడా. సరిగ్గా సంవత్సరం తర్వాత ఒకరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ, గురువుగారు, ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి 14 ఏళ్లు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట అన్నాడు. దానికి గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు, ఇప్పుడు అయింది కదా అన్నాడు. అంటే అడిగాడు శిష్యుడు. అవునాయనా, ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల వద్దకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, భరతుల వారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం అంతా ఒక్క రోజులో జరిగిపోయింది. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. సద్గురువు వాక్కు సత్యం అయి తీరుతుంది. కాదు కాదు, ఆ భగవంతుడే మహాత్ముల నోటి నుంచి వచ్చిన మాటలు నిజమయ్యేలాగా సంకల్పిస్తాడు. అంతే కదండి. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.